నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనతో పాలమూరు పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు వక్ఫ్ సవరణ చట్టంపై జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏదైతే ఉందో దానికి వారు సభ్యురాలు కూడా పనిచేశారు. ఆ చట్టం కూడా రూపొందించబడింది, అమలు చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా దాని మంచి చెడులు అంటే ముందు కష్ట నష్టాలు అవన్నీ మేడం గారితో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే శ్రీనివాస్. ఏందమ్మా అసలు వక్ఫ్ బోర్డ్ అంటే ఏంది, వక్ఫ్ అంటే ఏంది? వక్ఫ్ అనేది ఈరోజు మనకందరూ తెలుసు, ముస్లిం ఒక వక్ఫ్ బోర్డ్ అంటే ముస్లింల యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటిది. వాళ్ళ పెద్దలు వెనకటికి రాజులు కావచ్చు, మహారాజులు కావచ్చు, లేదా చాలామంది డబ్బున్న వాళ్ళు కావచ్చు, ల్యాండ్ని వకఫ్ అంటే వకఫ్ చేయడం అంటే ఒక సేవ కోసం దాన్ని దేవుని పేర ఇచ్చేయడం. ఎవరి పేరు మీదనో కాకుండా వాళ్ళు అల్లా పేరు మీద ఇచ్చినామని చెప్తారు. దేవుడి పేరు మీద ఇచ్చినామంటే అది పేదవాళ్లకు సర్వీస్ కోసమని వాళ్ళ యొక్క ఒక ధార్మిక సంస్థకి ఇచ్చిన అంటే దాని ద్వారా ఆ సంస్థ ద్వారా అనేక మంది పేదలకు ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో ఇచ్చినటువంటి ఒక వకఫ్ ల్యాండ్స్ అనేటివి. సో దాని మీదనే అనేక రకాలుగా ఇవాళ దాన్ని మిస్యూజ్ చేయబడింది అనేది, ఆ యొక్క బోర్డు ద్వారా ఉన్నటువంటి ఆస్తులను మిస్యూజ్ చేయడము, ఆ ప్రాపర్టీస్ని మిస్యూజ్ చేయడము, ఎంతోమంది దానిపైన కరప్షన్ చేయడము, ఎంతోమంది ఆక్రమించుకోవడము, అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల్లో వక్ఫ్ బోర్డు ఉండడము, వక్ఫ్ ఆస్తులు ఉండడము, దీనివల్ల పేదలకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోవడము, ఇవన్నీ దృష్టిలోకి వచ్చిన తర్వాతనే ఎన్డీఏ ప్రభుత్వం దీంట్లో ఈ చట్టంలో మార్పులు చేయాలనేటటువంటి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి కొత్త చట్టాన్ని రూపొందించాలని జేపీసీ కమిటీని వేయడం జరిగింది. సో ఆ జేపీసీ కమిటీ ద్వారా ఆ కమిటీ కూడా దేశమంతా అనేక రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించింది. పర్యటించింది, అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నది, అందరి యొక్క అన్ని వర్గాల వారి యొక్క అభిప్రాయాలు తీసుకున్నది. ముస్లింలలో కూడా అనేక వర్గాల వారు వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. సో అందరితోన ఈరోజు చర్చలు జరిపిన తర్వాతనే, అందరితోన సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ కమిటీ కూడా తమ యొక్క రిపోర్టును పార్లమెంటు స్పీకర్ గారికి సమర్పించడం జరిగింది. దాని తర్వాత పార్లమెంట్లో మళ్ళీ ఆ బిల్లుని జేపీసీ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టును పెట్టడం, దాని తర్వాత అది చట్ట రూపం దాల్చడం. ఆ కమిటీ పార్లమెంట్లో పెట్టిన తర్వాత కూడా దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పెద్ద ఎత్తున పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ చాలా విరివిగా, అంటే అందరూ ఆల్మోస్ట్ అడిగిన ప్రతి సభ్యులు మాట్లాడదామని అడిగినటువంటి ప్రతి సభ్యులు కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ నైట్ తెల్లారే వరకు కూడా సభలు జరిగినాయి, రాజ్యసభ కానీ లోక్సభ కానీ. సో దీనిపైన అన్ని పక్షాల వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది, ప్రతిపక్షాలు కానీ స్వపక్షం కానీ అందరూ కూడా ఈ యొక్క చట్టం పైన అమెండ్మెంట్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందువల్ల మార్పులు చేస్తున్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పిన తర్వాతనే ఆ తర్వాత బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఇప్పుడు చట్ట రూపం దాల్చింది. 2024 అమెండ్మెంట్స్ బిల్లు, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు 2025లో చట్ట రూపం దాల్చింది. సో దీనివల్ల ఒక అపోహలు సృష్టిస్తూ ఉన్నారు కొన్ని రాజకీయ పక్షాలు, కొన్ని భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇదేదో ముస్లింలకు అన్యాయం జరగడానికి ఈ వక్ఫ్ చట్టాన్ని, కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందంటటువంటి ఒక నెగటివ్ ప్రజల లోపల తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బిల్లు ద్వారా ఏదో అన్యాయం అయిపోతుంది, ముస్లింలకు అంతా కూడా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, వాళ్ళ భూములు లాక్కుంటారు, వాళ్ళ మసీదులు లాక్కుంటారు, లేకుంటే వాళ్ళ దర్గాలు ఉండవు, వాళ్ళ మదర్సాలు ఉండవు, వాళ్ళ కబ్రస్థాన్లు ఉండవు, ఇట్లా అనేక రకాలుగా ముస్లింలలో ఒక భయాన్ని సృష్టించారు. సో గతంలో అనేక రకాలుగా ఇట్లాంటి అమెండ్మెంట్స్ ఎప్పుడు ఇండియా ప్రభుత్వం తెచ్చినా వాటి పట్ల కూడా అనేక అపోహలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేసిండు. సో ఇవాళ ఇదే రకంగా ఈరోజు ఈ వక్ఫ్ బిల్లు 2024 అమెండ్మెంట్ బిల్లు మీద కూడా అనేక అపోహలు సృష్టించిండు, అనేక రకాలుగా దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒకటే ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేది ఏంటంటే, వక్ఫ్ ఈ యొక్క బోర్డు ద్వారా జరగాల్సినటువంటి న్యాయం పేద ముస్లింలకు జరగడం లేదు, పేద ముస్లిం మహిళలకు జరగడం లేదు, భర్తలు కోల్పోయినటువంటి మహిళలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది, వారికి కూడా ఎలాంటి న్యాయం జరగలేదు. అదేవిధంగా పేద మహిళలు అనాథలైనటువంటి మహిళలకు కూడా ఎలాంటి న్యాయం జరగడం లేదు, పేద విద్యార్థులకు విద్యను అందడం లేదు, పేదవాళ్లకు వైద్యం అందడం లేదు. పెద్ద ఎత్తున ఈ యొక్క ఆస్తుల ద్వారా పెద్ద ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా ఆ ఇన్కమ్ని చూపించడం కొద్దిగా ఉంది, దాని వెనుక పెద్ద ఎత్తున కరప్షన్ జరుగుతూ ఉందనేటటువంటిది కూడా చాలా చోట్ల వాళ్ళు
ఆ సంప్రదింపుల సందర్భంలో కూడా అనేక మంది చెప్పిన ఆ విషయాలన్నీ కూడా. సో పెద్ద ఎత్తున ఇప్పుడు 2024 కన్నా ముందు ఏముండే వక్ఫ్ దాంట్లో ఇప్పుడు 2024 సవరణల చట్టం తెచ్చిన తర్వాత ఇప్పుడు అమలు చేసినవి ఏంటి అంటే అప్పుడు ముస్లింలకు అనుకూలమైంది, ఇప్పుడు ముస్లింలకు నష్టం జరిగేది 2013లో కొత్త చట్టాన్ని ఆ రోజు యూపీఏ ప్రభుత్వం వాళ్ళ అమెండ్మెంట్స్ ద్వారా తీసుకొచ్చింది. 95 చట్టం ఉన్నంత వరకు పెద్ద దాని మీద ఇబ్బందులు, 13 చట్టం లేదా ముస్లింలను అపీజ్మెంట్ కోసం అని చెప్పేసి దాంట్లో అనేక అమెండ్మెంట్స్ తీసుకొచ్చింది. దానివల్ల ఏంటంటే ఎక్కడ అంటే వాళ్ళని ఎవరు ప్రశ్నించేటటువంటిగా లేదు. కోర్టు సపోజ్ మీదే ఒక ల్యాండ్ వక్ఫ్ అని ప్రకటించేసిండ్రు అనుకోండి, దాని మీద మీరు వక్ఫ్ ట్రిబ్యునల్కే పోవాలి కానీ బయట కోర్టుకు పోయి మీరు కోట్లాడడానికి అవకాశమే లేదు. వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి అవునా కాదనేది. సో వక్ఫ్లో పోయి వక్ఫ్ నడితే న్యాయం ఎక్కడ జరుగుతుంది, వక్ఫ్ ట్రిబ్యునల్ నడితే. సో ఆ న్యాయం జరగడం లేదనేది అనేక మంది వాపోతున్నటువంటి సందర్భాలు. ఈరోజు అనేక మంది ప్రైవేట్ వ్యక్తులు కానీ లేదా ప్రభుత్వ భూములు కానీ వాళ్ళ అనేక సంస్థల భూములు కూడా ఎక్కడ ఏది పడితే అది మాది అనేటటువంటి పరిస్థితి ఏర్పడిన తర్వాత ఇది 2013 కంటే ముందు ఎన్ని లక్షల ఎకరాలు ఉంది, తర్వాత ఎంత లక్షల ఎకరాలు, ఇవన్నిట్లో కూడా చూసి పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ చట్టాన్ని మార్పు తేవాలంటటువంటి ఒక అందరి యొక్క ఎంతోమంది యొక్క అంటే సంప్రదింపులు వారి యొక్క ఆలోచనలతోనే ఈ చట్టంలో కొన్ని అమెండ్మెంట్స్ చేయాలంటటువంటి ఒక ఆలోచన ప్రభుత్వానికి కలిగింది. దాని తర్వాత ఈ చట్టంలో అనేక మార్పులు చేసి ఇప్పుడు చట్టంలో అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమైనా వక్ఫ్ బై యూజర్ అంటే ఇప్పుడు మీరు ఒక స్థలంలో పోయి చిన్నగా చేసుకుంటే అది తర్వాత వాళ్ళు వక్ఫ్ అని డిక్లేర్ చేసుకోవడం అంటే చాలా చోట్ల జరిగినాయి. ఆ సందర్భంలోనే వక్ఫ్ బై యూజర్ అనేటువంటి సందర్భంలోనే ఈరోజు ఎక్కడ గ్రామాల్లో సపోజ్ ముస్లింల రైతులే నా దగ్గరికి చాలా మంది రైతులు వచ్చిండ్రు, జైరాబాద్ నుంచి వచ్చిండ్రు, జైరాబాద్ జిల్లాలో అనేక మండలాల నుంచి వచ్చిండ్రు, మెదక్ జిల్లాలో అనేక మండలాల నుంచి వచ్చిండ్రు, జైరాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచే కాదు కోహీర్ నుంచి వచ్చిండ్రు, అట్లే మెదక్ నుంచి వచ్చిండ్రు, సంగారెడ్డి నుంచి వచ్చిండ్రు, ఇక్కడ ఆదిలాబాద్ నుంచి వచ్చిండ్రు, మహబూబ్ నగర్ నుంచి వచ్చిండ్రు, అనేక జిల్లాల నుంచి వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. మేము మా తాతల తరతరాల నుంచి మేము చేసుకున్నటువంటి భూములని వక్ఫ్ భూములుగా ఎప్పటి నుంచి వక్ఫ్ భూములు అని చెప్పి కొత్తగా ప్రకటించినని వచ్చిండ్రు. ఆమె ధరణి వచ్చిందో ఆ తర్వాత అనేక మార్పులు వచ్చినాయి, మా ల్యాండ్స్ వక్ఫ్లు అయిపోయినాయి అని వచ్చిండ్రు. ఎప్పుడైతే మాకు అంతకుముందు మేము ఈ రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది, ఆ రైతు బంధు కూడా మాకు వచ్చింది. తర్వాత వాటిని వక్ఫ్ అనేసి మాకు ఈరోజు రైతు బంధు లేదు, బ్యాంకుల లోన్లు లేవు, మాకు బ్యాంకులలో లోన్ రావడం లేదు, మాకు అసలు రైతు బంధు బంద్ అయిపోయింది, మా భూములు మాకు కాకుండా పోయినాయి, ఈరోజు వక్ఫ్ అని డిక్లేర్ చేసిందని అనేక మంది రైతులు వచ్చి బాబు దాంట్లో అనేక మంది ముస్లింలు కూడా ఉన్నారు. ముస్లింలు కూడా వచ్చి అన్యాయం చేస్తుంది అంటే మాట ముస్లింలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పెద్ద ఎత్తున ముస్లింలు కూడా దీన్ని పేద ముస్లింలు అందరూ దీన్ని సానుకూలంగా రెస్పాన్స్ ఉన్నది. కానీ కావాలని కొంతని వీళ్ళని ఒక అపోహ సృష్టించి ఒక భయాన్ని ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయడానికే ప్రయత్నిస్తున్నాయి ప్రతిపక్షాలని తప్ప దీంట్లో వాస్తవంగా ఈ చట్టం ద్వారా పేద ముస్లింలకు అందరికీ న్యాయం జరుగుతుంది. పేద విద్యార్థులకు కానీ రేపు పేద వాళ్ళకు వైద్యం కోసం కానీ అనేక రకాలుగా ఈ యొక్క వక్ఫ్ ల్యాండ్స్ మీద వచ్చేటటువంటి ఇన్కమ్ ద్వారా కానీ వాటి ద్వారా ఇంకా రెవెన్యూ ఇన్కమ్ జనరేషన్ ఎక్కువ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి దీంట్లో అనేక అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు తప్ప దీనివల్ల నష్టపోయేది ఎక్కడ కూడా ముస్లిం నష్టపోయేటటువంటి అంశం ఒక్కటి కూడా లేదు దీంట్లో. ఒకటమ్మా, ఇప్పుడు ఈ బెంగాల్కు తీసుకున్నట్టుంటే బెంగాల్లో ఇప్పటికీ ఈ వక్ఫ్కి సంబంధించిన చట్టం అంటే ఏదైతే సవరణ చేసిరో దాన్ని ఎత్తేయాలి మేము యాక్సెప్ట్ చేయమని చెప్పి దేశవ్యాప్తంగా చూసుకున్నట్టుంటే పశ్చిమ బెంగాల్లో ఉధృతంగా జరుగుతున్నాయి, హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు 90sలో కాశ్మీర్లో చూసినట్టు ఈరోజు బెంగాల్లో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక రీజన్ చూపించి అక్కడ ముర్షిదాబాద్ ఇట్లాంటి ప్లేసెస్ మొత్తం హిందూస్నే ఫస్ట్ నుంచి కూడా బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి అధికార పక్షం ఏదైతే రూలింగ్లో ఉన్నటువంటి టీఎంసీ మమతా బెనర్జీ గారి ప్రభుత్వం ఆమె కేవలం ఓటు రాజకీయాల కోసమే ఇవాళ రాజకీయాలు చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఫేస్ చేయబోతుంది కాబట్టి ఒక రకమైనటువంటి వ్యతిరేకతను ముస్లింలలో సృష్టించి భయానక వాతావరణం సృష్టించేటటువంటి ప్రయత్నం ఇవాళ బెంగాల్లో జరుగుతుంది. అది ఏమాత్రం కూడా అక్కడ హిందువులని అంటే దీనికి ఎంతకైనా సిద్ధం అనేటటువంటిది ఆమె ప్రభుత్వాన్ని సపోర్టుతోనే అక్కడ జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా. సో ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ఒక వాతావరణాన్ని చెడగొట్టాలి, ఈ దేశంలో ఒక లేనిపోయినటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టాలనేటటువంటి ప్రయత్నంతోనే ఆమె అక్కడ ప్రయత్నం చేస్తుంది. ఎంతసేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని
అక్కడ ఆ ఎన్నికల్లో ముస్లింల యొక్క సపోర్టు కోసమే ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమాలు ఆమె అక్కడ చేస్తుంది తప్ప ముస్లింలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానీ ఈ యొక్క చట్టం వల్ల ముస్లింలకు జరగబోయేటటువంటి అన్యాయం కానీ ఎట్టి పరిస్థితుల్లో లేదు. కేవలం రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళు. రెచ్చగొట్టి దాన్ని మేము అంటే దీన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎంతకైనా మేము సిద్ధమని దాడులు చేయాలి హిందువులమైనటువంటి ఏదైతే చర్యలు చూస్తూ ఉన్నామో. భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటికి భయపడదు. ఇట్లాంటి మేము చట్టాన్ని దగ్గర అమలు చేయము అని అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా భారతీయులమని భారతదేశంలో భాగమైనటువంటి ప్రతి రాష్ట్రం కూడా పార్లమెంట్లో చేసిన చట్టాలను తప్పకుండా వాటిని అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి అవసరం. పార్లమెంట్ ఆమోదించిన ప్రతి చట్టాన్ని అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం రాజకీయ కారణాల కోసం తమ యొక్క అధికారం కోసం దేశాన్ని ఒక అంటే ఒక ముస్లింల ఓటు బ్యాంకు కోసం ముస్లింల లోపల అపోహలు సృష్టించి ఈ ముస్లింలకు అన్యాయం జరగడానికి కూడా తెగబడతారంటే అది ఏమాత్రం కూడా భారతీయ జనతా పార్టీ సహించే పరిస్థితి ఉండదు. 2 రోజుల కింద కూడా దారుస్సలాంలో హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ మేము ఈ వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసేటంత వరకు ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామనే పదం వాడింది. దీన్ని ఏ విధంగా చూస్తారు? ముస్లింల హక్కుల పరిరక్షణ కోసం ఎంతకైనా తెగిస్తామనేటటువంటి అసద్ భాయ్ గారు ఇది వాళ్ళ రక్షణ కోసమే వచ్చినటువంటి చట్టాన్ని ఫస్ట్ ఆమోదించాలి. ఆ పేద ముస్లింల రక్షణ కోసమే, పేద ముస్లింల యొక్క ఆ పేద ముస్లింలకు అన్ని రకాలుగా న్యాయం చేయడం కోసమే, వాళ్ళకు కూడా సమాన హక్కులు ఇవ్వడం కోసమే ఈరోజు ఈ వక్ఫ్ చట్టం వచ్చింది, కొత్త చట్టం. వారు దాన్ని సపోర్ట్ చేయమనండి. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ హక్కులు కల్పించినట్లే, వాళ్ళని రక్షించినట్లే, వాళ్ళు పరిరక్షించినట్లే, వాళ్ళకు కూడా సమానమైనటువంటి హక్కులను ఈరోజు కల్పించినట్లే. అంతేగాని ఇక్కడ రెచ్చగొట్టి దానివల్ల ఏదో లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు ఒక రాజకీయ కుట్రలో భాగంగానే ఈ విధమైనటువంటి అపోలను సృష్టిస్తూ ఉన్నాయి, భయాలను సృష్టిస్తూ ఉన్నాయి. ముస్లిం సోదరులకు అందరికీ సోదరిమానులకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, ఈ చట్టం వల్ల పేదవాళ్ళకి న్యాయం జరిగే చట్టమే తప్ప కొందరి గుప్పిట్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు కానీ వక్ఫ్ బోర్డు యొక్క ఆదాయం కానీ ఇవాళ పేద ప్రజలకు పంచుతామంటే చూడలేనటువంటి వాళ్ళే ఈ మాటలు మాట్లాడి ముస్లిం పేద ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళ లోపల రెచ్చగొట్టి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి దేశాల్లో ఒక అంటే పీస్ లేకుండా చేయాలంటే ఒక అశాంతిని క్రియేట్ చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగమే చేస్తున్నారు తప్ప దీంట్లో ఎలాంటి వాళ్ళు చెప్తున్న మాటల్లో ఎలాంటి వాస్తవాలు లేవు. బీజేపీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటి నుంచి కూడా ముస్లింలను అణగదొక్కుతున్నారు. ముస్లింలను అణగదొక్కే కార్యక్రమంలో భాగంగానే ట్రిపుల్ తలాక్ విషయం అయితేంది, 370 ఆర్టికల్ రద్దు విషయం అయితేంది, ఈరోజు వక్ఫ్ సవరణ చట్టం అయితేంది, ఈ రకంగా మొత్తం మైనారిటీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందనే పదం కూడా ఉపయోగించింది. అతను పచ్చి అబద్ధం. వాళ్ళు చెప్తున్న ప్రతి మాటలో అబద్ధమే ఉంది. అక్కడ ట్రిపుల్ తలాక్ రద్దు, దానివల్ల నష్టం ఏమేం చెప్పండి. మహిళలందరూ హ్యాపీగా ఉన్నారు. ఇవాళ మహిళలకి ఇవాళ ఒక భరోసా దొరికింది, ఒక నమ్మకం దొరికింది ఆ యొక్క చట్టం వల్ల. ట్రిపుల్ తలాక్ వల్ల జరిగేటటువంటి మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి ఈరోజు ఆ చట్టం వల్ల వాళ్ళకు న్యాయం జరిగింది. వాళ్ళకి ఎక్కడ నష్టం జరిగింది? 370 ఆర్టికల్ అది తాత్కాలికంగా పెట్టినటువంటి 370 ఆర్టికల్ని అనేక సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రద్దు చేయనటువంటి స్థితిలో ఉంటే ఈరోజు 370 ఆర్టికల్ని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ప్రజల యొక్క ఆమోదం పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మోదీ గారు. ఇచ్చిన మాట ఎన్నికల ముందు హామీ ఇచ్చిందే 370 ఆర్టికల్ని రద్దు చేస్తాం, మాకు అధికారం ఇవ్వండి అని. ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, రద్దు చేసిండ్రు. ఇక్కడ మోసం ఏమున్నది, అన్యాయం ఏమున్నది చెప్పండి? చెప్పిండ్రు, చెప్పినాక మాట ప్రజలు గెలిపించిండ్రు, అక్కడ 370 ఆర్టికల్ని అమలు చేసిండ్రు, రద్దు చేసిండ్రు. అంతే తప్ప ఇవాళ కేవలం రాజకీయంగా వాళ్లకు భవిష్యత్తు కనపడక ఏదో ఒకటి బీజేపీ మీద నరేంద్ర మోదీ గారిని చూస్తేనే వాళ్ళకు పాపం భయం పుడుతుంది. ఏదో ఒక ఆరోపణ, ఏనిపోని నిందలు వేసినటువంటి ముస్లింలకు జరిగినటువంటి అన్యాయం చెప్పమనండి. ఏం అన్యాయం జరిగింది ముస్లింలకు ఈ 11 సంవత్సరాల్లో? ముస్లింలో జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పమనండి. 370 ఆర్టికల్ రద్దు ద్వారా జరిగినటువంటి అన్యాయం చెప్పమనండి. త్రిబుల్ తలాక్ రద్దు చేసినందువల్ల వచ్చిన అన్యాయం చెప్పమనండి. ఈరోజు వక్ఫ్ చట్టాన్ని, కొత్త చట్టాన్ని 2025 కొత్త చట్టం 2024 వక్ఫ్ యాక్ట్ అమెండ్మెంట్స్ ద్వారా 2025లో కొత్త చట్టం అయింది. వాళ్ళ ఆ చట్టం ద్వారా జరగబోతున్నటువంటి అన్యాయం చెప్పమనండి. ఇవన్నీ కేవలం అపోహలు సృష్టించి దాని ద్వారా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతూ ప్రతి ఒక్కరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ
అన్ని కుల మత భేదాలు లేకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలనే కాంక్షతో నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా వాళ్ళ పరిపాలిస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క మతానికో ఏ ఒక్క కులానికో ఏ ఒక్కరికో లాభం జరగాలనో నష్టం జరగాలనో ఆలోచన కానీ కార్యక్రమాలు కానీ అటువంటి ఎక్కడా లేదు. కేవలం రాజకీయమైనటువంటి కుట్రల్లో భాగంగానే ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ అటువంటి విమర్శలు చేస్తూ ఉన్నాయి. మూడవసారి ప్రధానమంత్రి ఎట్లయితారండి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇవన్నీ కనుక తప్పుడు పనులు చేసి ఉంటే ప్రజలు కనుక నిజమే ప్రజల లోపల ఇటువంటి భావనని నరేంద్ర మోదీ గారు తెచ్చుంటే ప్రజలు ఎందుకు ఎన్నుకుంటారండి మళ్ళీ మూడవసారి? ఇవన్నీ కేవలం ప్రతిపక్షాలు వారు ఉన్న సమయంలో వాళ్ళు ఏం చేయలేకపోయిన ముస్లింలకు ఏం చేసింది చెప్పండి? కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలు 60 సంవత్సరాలు పాలించింది. ముస్లింలకు చేసినటువంటి మేలు చెప్పమనండి. ఓట్ల కోసం వాళ్ళని ఓటు బ్యాంకుగానే మార్చుకున్నారు తప్ప వాళ్ళ లోపల పేదరికాన్ని నిర్మూలించిండ్రా? ముస్లింలో పేదరికాన్ని నిర్మూలించిండ్రా? ఇవాళ అది పేదరికాన్ని పోగొట్టాలని నరేంద్ర మోదీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఇవాళ వీళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో పేదరికం ఉండొద్దని, ఈ దేశంలో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలోకి రావాలని, ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ దిశగా 2047 కల్లా భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని మొట్టమొదటి స్థానంలో నిలబెట్టాలి ప్రపంచంలో అనేటటువంటి లక్ష్యంతో నరేంద్ర మోదీ గారు పనిచేస్తూ ఉన్నారు. ఒక నిష్పక్షపాతంగా స్వార్థం లేకుండా ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం నరేంద్ర మోదీ గారు పనిచేస్తుంటే ప్రతిపక్షంలో ఇవాళ కేవలం 3 రాష్ట్రాలకు పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రీజనల్ పార్టీగా మారిపోయి ఈరోజు రాజకీయాలు చేస్తుంది. భారతీయ జనతా పార్టీకి సెంట్రల్లో కేంద్రంలో అధికారం ఇస్తే కనీసం దేశానికి సంబంధించిన రక్షణ బాగుంటుందనే అభిప్రాయంతో ఒకటి, తర్వాత చొరబాటుదారులు ఆప్తారనే నమ్మకంతో భారతీయ జనతా పార్టీకి అధికారం కట్టబెట్టినా ఇప్పటికి కూడా విదేశీయులకు సంబంధించిన చొరబాట్లు ఆగట్లేదు. ఈవెన్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ నుంచి కానీ పాకిస్తాన్ నుంచి కానీ చొరబాటుదారులు ఎక్కువైతుంది. సంఖ్య భారతదేశంలో ఇంకా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. దీని ఏ విధంగా చెప్తున్నా? ఇప్పుడు ఎక్కడ కూడా పశ్చిమ బెంగాలే తీసుకోండి, ఇప్పుడు అక్కడి నుంచి పెద్ద ఎత్తున చొరబాట్లు మనం చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అక్కడ నుంచి అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయకుండా నిలువరిస్తుంది. దానికి పూర్తిగా సహకరిస్తున్నదే బెంగాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం. వాళ్ళే ప్రోత్సహిస్తూ ఉన్నారు. అటువంటి వాటిని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసినప్పుడల్లా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు, దేశంలో హింసని ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినప్పటి నుంచే దేశంలో భద్రత పెరిగింది, రక్షణ పెరిగింది. ఈ దేశం ఈరోజు ఒక పటిష్టమైనటువంటి గట్టిగా స్ట్రాంగ్ దేశంగా ఇవాళ ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి, నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని గుర్తిస్తున్నాయి. ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా అనేక దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుంటున్నారు. ఎట్లా మరి దీనికి పరిష్కారం? ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టు పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు అంటే నాకు తెలిసి ఒకటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రక్షణ కవచం బార్డర్ రక్షణ కవచం ఏర్పాటు చేస్తుంటే కూడా దాన్ని అడ్డుకున్నట్టు మనం చూసినాం. ఏంది మరి దీనికి పరిష్కారం? అంటే కూడా ల్యాండ్ ఇవ్వనటువంటి పరిస్థితి. మరి ఎట్లా పరిష్కారం ఎట్లా అంటే దానికి పరిష్కారం ఇప్పుడు ఎవరైనా ఎదుటి వాళ్లకు అవకాశం ఇస్తారు, 1, 2, 3 సార్లు అవకాశం ఇస్తారు. ఇప్పుడు అక్కడ తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. బెంగాల్లో అధికారంలోకి వస్తుంది. అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి చొరబాటునన్నిటి కూడా ఖచ్చితంగా అడ్డుకుంటుంది. వచ్చే ఎలక్షన్లో మీరు చూస్తారు కదా, అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్న విషయాన్ని మీరు చూస్తారు కదా. దేశ ప్రజలు ఏం కోరుకుంటారు, అక్కడ బెంగాల్లో ప్రజలు ఏం కోరుకుంటారు, చొరబాటు అవుతున్నటువంటి ప్రాంతాల్లో ఇవాళ ఏ విధంగా భారతీయ జనతా పార్టీ దగ్గర కట్టుదిట్టం చేసింది, బెంగాల్లో ఎందుకు చేయలేకపోతుంది, అక్కడ రూలింగ్ పార్టీ వేరే ఉండడం వల్ల ఇటువంటి వాటికి ఆటంకాలు కలుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నారు కదా ప్రజలు కూడా. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు వద్దామమ్మా. ఇప్పుడు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది, మళ్ళీ ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. మొత్తం దేశవ్యాప్తంగా చూసుకున్నట్టుంటే 2 పార్లమెంట్ సీట్లు ఉన్నప్పుడు కూడా తెలంగాణ నుంచి ఒక పార్లమెంటు సీట్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రజలది. బీజేపీకి అవకాశం ఇచ్చారు. 2 పార్లమెంట్లు ఉన్నప్పుడు కూడా ఒక పార్లమెంట్ సీట్. అటువంటిది రాష్ట్రంలో అధికారానికి ఎందుకు దూరం అవుతుంది? అంటే మిగతా చోట్ల ఏమి జీరో ఉన్న ప్లేస్లలో కూడా అధికారం చేపడుతుంది, ఇక్కడ తెలంగాణలో అధికారం చేపట్టకపోవడానికి కారణాలు ఏంటంటే? తెలంగాణలో అధికారం చేపట్టకపోవడానికి కారణాలంటే గతంలో ఇండివిజువల్గా ఎప్పుడు భారతీయ జనతా పార్టీ లాస్ట్ టైం తప్ప అంతకుముందు ఇండిపెండెంట్ బీజేపీగా పోటీ చేయలేదు. గతంలో టీడీపీతో పొత్తులు ఉండినాయి. సో ఇప్పుడు స్వతంత్రంగా పోటీ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. సో ఇక్కడ
అంతకుముందు పొత్తులతో ఉండడం వల్ల కూడా గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ బలోపేతం కాలేకపోవడము, దాని మీద దృష్టి పెట్టకపోవడం. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ పటిష్టంగా తయారైందని చెప్పడానికి కూడా లాస్ట్ ఎలక్షన్స్ కంటే పార్లమెంట్కి వచ్చే వరకు చాలా పటిష్టంగా తయారైంది. గ్రామాన కూడా ఈరోజు స్ట్రెంత్ పెరిగింది, కాడర్ పెరిగిండ్రు, ప్రజల లోపల ఒక భారతీయ జనతా పార్టీ పైన ఒక అంటే ఆలోచన పెరిగింది. అరే భారతీయ జనతా పార్టీ కూడా మనం ఇక్కడ అధికారంలోకి తేవాలంటటువంటి ఆలోచన పెరిగింది. మోదీ గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉండాలంటటువంటిది ఆలోచన పెరిగింది. దాని కారణంగానే ఈరోజు 8 పార్లమెంట్ సీట్లు మా తెలంగాణ నుంచి గెలిపించిండ్రు. సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాకపోవడానికి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సెంటిమెంట్తో ఉన్నటువంటి ఇదిగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు ఎన్నుకున్నారు ప్రజలు. లాస్ట్ టైం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున అనేకమైనటువంటి ప్రభుత్వ విధానాలపైన వ్యతిరేకంగా పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీనే చేసింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్గా మారిన తర్వాత వాళ్ళు చేపట్టినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటాలు చేసి భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల స్థానాలు సంపాదించుకుంది. అనూహ్యంగా కొన్ని వదంతులు లేపడం వల్ల, కొన్ని తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అటువంటి ఒక అబద్ధపు ప్రచారం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించాలని ప్రజలు నిర్ణయించుకోవడం వల్ల ఆల్టర్నేట్గా కాంగ్రెస్ పార్టీ కనిపించింది. వాళ్ళిద్దరు ఒకటి అంటారు. ఇటువంటి దుష్ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీ నెగ్గుకు రాగలిగింది. 6 గ్యారెంటీల పేరుతోన కానీ ఇటువంటి అబద్ధ ప్రచారాల వల్ల కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు ప్రజలకంతా తేట తెల్లమైంది. భారతీయ జనతా పార్టీ ఎవరితో కలిసి లేదు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసమే పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేస్తే స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపించాలనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం లోపల పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటా ఉంది ఇవాళ. సో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక స్ట్రెంగ్త్గా గ్రామాల లోపల ఎదుగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారుని ఇవాళ ప్రతి ఒక్కరు గ్రామాల్లో కూడా ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారి యొక్క అభిమానులు ఏర్పడినారు. వారి నాయకత్వం ఉండాలని కోరుకున్నారు. అదే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రావాలనేటటువంటి విధంగా ఈరోజు ప్రజల లోపల చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంకొకటి, తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణలోనే పార్టీ ఎదుగుతుంది, దక్షిణ తెలంగాణలో పార్టీ ఎదగట్లేదు. క్షేత్రస్థాయిలో కూడా ఇంకా ఏమున్నా మోడీ ప్రభావంతో పార్లమెంట్ సీట్లు గెలిచింది, కానీ ఇంకా గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం కోసం ఇంకా పనులు జరగట్లేదు, ఆలోచించట్లేదు, పార్టీ కూడా నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపడతలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. పార్టీ నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలను దృష్టి పెట్టింది. ఆర్గనైజేషనల్గా కానీ ఆర్గనైజేషన్ ఇప్పుడు కంప్లీట్ అవుతా ఉన్నాయి. బూతుల నుంచి మండలాధ్యక్షుల నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ఈరోజు ఆర్గనైజేషనల్ కార్యక్రమం అంతా కూడా ముగింపుకు వచ్చింది. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి ఎంపీల 8 మంది ఎంపీలు ఉన్న స్థానాల్లో కూడా పెద్ద ఎత్తున ఎంపీలు కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉండేటటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పక్కలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ పెద్ద ఎత్తున అక్కడ కూడా ఈరోజు పార్టీ స్ప్రెడ్ అయ్యే విధంగా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సరే నార్త్ తెలంగాణలో ఎప్పుడైనా కొంచెం అడ్వాన్స్ ఉంటారు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ కూడా మీరు చూసుకోండి, తెలంగాణ మూవ్మెంట్లో కూడా ఫస్ట్ అక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ తర్వాత సౌత్కి వచ్చింది. నార్త్ మొదలుపెట్టి తర్వాత మెల్లగా సౌత్ ఒక టర్మ్ లేటు. వాస్తవంగా ఎనీథింగ్ మనం చూసుకుంటే కనుక ఫస్ట్ నుంచి కూడా కొంచెం సౌత్ లిటిల్ బిట్ కొంచెం బ్యాక్వర్డ్నెస్ ఉన్నట్టుగా కంపేర్ చేసుకుంటే, నార్త్తో కంపేర్ చేసుకుంటే ఎడ్యుకేషన్లో కానీ డెవలప్మెంట్లో కానీ అన్నింటిలో కూడా కొంచెం మా ప్రాంతాలు కొంచెం వెనుకబడినటువంటి ప్రాంతాలు, నల్గొండ కానీ మహబూబ్నగర్ కానీ రంగారెడ్డి కానీ. సో అదేవిధంగా అటు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. వరంగల్ కానీ నిజామాబాద్ కానీ అటు కరీంనగర్ కానీ ఆదిలాబాద్ వరకు కొంచెం అడ్వాన్స్గా ఉంటారు. సో ఇప్పుడు కూడా మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా భారతీయ జనతా పార్టీ చాలా బలమైనగా ఎమ్మెల్యేలు గెలిచిండ్రు, ఎంపీలు గెలిచిండ్రు. సో సౌత్ నుంచి కూడా ఇప్పుడు నేను గెలిచిన, విశ్వేశ్వరరెడ్డి గారు గెలిచిండ్రు. సో తప్పకుండా సౌత్లో కూడా భారతీయ జనతా పార్టీ గట్టి పునాదులను వేసుకున్నది. వచ్చేటటువంటి భవిష్యత్తులో తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన యొక్క శక్తిని చూపిస్తుంది. తప్పకుండా సౌత్లో పార్టీ బలం పెంచుకోవడానికి రాష్ట్ర అధ్యక్ష స్థానంగా సౌత్ నుంచి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? పార్టీ నిర్ణయాలు సౌత్ నార్త్ అనేది పార్టీ ఏ విధమైనటువంటి ఆలోచనలతో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఇవాళ కొత్త అధ్యక్షుల నియామకం జరుగుతుంది చాలా రాష్ట్రాల్లో. సో అటువంటి అన్ని రాష్ట్రాల లోపల ఒక ఈక్వేషన్ ప్రకారం
ఆలోచనతో నియమిస్తుంది అధ్యక్షులు ఎక్కడ ఎవరు ఉండాలి, ఏ ప్రాంతంలో ఎవరు ఉండాలి, ఎక్కడ ఎవరిని ఉంచాలి. సో దాంట్లో పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఇక్కడ ఎవరిని నియమించాలి, ఏ విధంగా తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేది పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. ఎవరిని నిర్ణయించినా అందరూ కూడా కలిసి పనిచేస్తారు. ఇక్కడ వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని గెలిపియాలి, అధికారంలోకి రావాలని ఈరోజు ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాడు, ప్రతి నాయకుడు కోరుకుంటున్నాడు. కాబట్టి అందరూ కలిసిమెలిసిగానే పనిచేస్తారు. అట్లాంటిది ఏమీ ఉండదు. ఎవరు అధ్యక్షులైనా కలిసి పనిచేస్తారు. బీజేపీ కేవలం మతత్వాన్ని రెచ్చగొట్టి హిందుత్వంతో గెలుస్తుంది తప్ప అభివృద్ధి విషయంలో ఏమాత్రం పట్టింపు లేదు. 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించినా నిధులు రావట్లేదు అనేది ఒక విమర్శ ఉంది. ఇప్పుడు తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం నిధులే లేకుంటే అభివృద్ధి శూన్యం, జీరో. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి జరిగింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పులతోనే వాళ్ళ రాష్ట్రాన్ని నడిపేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే అభివృద్ధే లేదు. గ్రామ పంచాయతీలో నిధులు కానీ కేంద్రం ఇచ్చినాయే. ఉపాధి హామీ కోసం కోట్ల రూపాయలు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. మున్సిపాలిటీల్లో కూడా ఈరోజు నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఈరోజు మున్సిపాలిటీలో తాగునీటి కోసం కానీ, డెవలప్మెంట్ కోసం కానీ, రోడ్ల కోసం కానీ, ప్రతి ఒక్క అభివృద్ధి కోసం ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే రోడ్లు కానీ, రైల్వేలు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ నిధులు అన్ని విభాగాల్లో కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులు గ్రామ పంచాయతీకి 0, మున్సిపాలిటీకి 0, వాళ్ళు కలెక్ట్ చేసుకున్నటువంటి ట్యాక్స్ తప్పితే వేరే పైసలు లేవు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే అమృత్ కింద ఎంపికైనటువంటి మున్సిపాలిటీలు కానీ, లేదా స్పెషల్గా మున్సిపాలిటీలకు ఫండ్స్కి ఇచ్చి తీసుకొచ్చేటువంటి మున్సిపాలిటీస్ కానీ. సో ఇవన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ద్వారా అభివృద్ధి లక్ష్యంగా ఇవాళ నడుస్తున్నటువంటి పనులు ఏవైనా ఉన్నాయంటే మొత్తం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అప్పులను ఉన్నారు. వాళ్ళే చెప్తున్నారు ఏం చేయలేక, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని చెప్తున్నారు. అప్పులు తెచ్చి జీతాలు ఇస్తామని చెప్తున్నారు. రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో 8 కోట్లు కావాలి నాతో లేవని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఇట్లా అసలు ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇవాళ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఇచ్చి ఆ గ్యారెంటీలని అమలు చేసేటటువంటి పరిస్థితులు లేరు. కేవలం కుర్చీ కోసం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ ఏమన్నా కూడా మళ్ళీ కేంద్రం ఇస్తలేనటువంటి, కేంద్ర హామీలు ఇచ్చినటువంటిది కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అంతే తప్ప ఈ రాష్ట్రంలో అధికారం కోసం ఆనాడు ఏ పార్టీ వేటి మీద ప్రజలకు హామీలు ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన పార్టీ ఆ హామీలను నెరవేర్చాలి. ఇక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీది ఒకటే జిల్లా, పాలమూరు జిల్లా. రేవంత్ రెడ్డి చూసుకున్న రాజకీయంగా మీ ముందు చాలా అంటే అనుభవరీత్యా కానీ రాజకీయంగా ఉద్దండుల్లో మీరు అంటే పాలమూరు జిల్లాను ఒకప్పుడు ఇప్పటికి కూడా శాసించే స్థాయిలో మీరున్నారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే మీ ఇద్దరికి ఇప్పుడు అభివృద్ధి విషయంలో కానీ కొన్ని పార్టీ నిర్మాణం విషయంలో కానీ ఏ రకంగా ఉంది మీ ఇద్దరికి? మా పార్టీ నిర్మాణంలో ఖచ్చితంగా నా పార్టీని బలోపేతం చేసుకునే విధంగా నేను పనిచేస్తాను. ఇక అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ నుంచి ఏ ఫండ్స్ వచ్చినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి షేర్ని రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటాయి, 60-40 ఉంటాయి, కొన్ని 50-50 ఉంటాయి. ఆ విధమైనటువంటి పథకాలు ఏ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా వాటికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం వల్ల ఆ యొక్క డెవలప్మెంటల్ అభివృద్ధి పనులు అనేవి ముందుకు సాగుతాయి. ఆ దిశగా 2 ప్రభుత్వాలు కూడా కలిసి పనిచేయాలి, అప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ఉంది. ఎన్ఆర్ఈజీఎస్ అనేకమైనటువంటి గ్రామాల అభివృద్ధి జరుగుతూ ఉంది. సీసీ రోడ్లే కానివ్వండి, గ్రామాల్లో మెటల్ రోడ్లే కానివ్వండి, ఫార్మేషనే కానివ్వండి, అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీలో బిల్డింగ్లే కానివ్వండి, మహిళా సంఘాల బిల్డింగ్లే కానివ్వండి, ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈరోజు అంగన్వాడీ బిల్డింగ్లే లేవు చాలా గ్రామాల్లో, మహిళా సంఘాలకు బిల్డింగ్లు లేవు చాలా గ్రామాల్లో, గ్రామ పంచాయతీలకు బిల్డింగ్లు లేవు చాలా గ్రామాల్లో. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఈజీఎస్ కింద తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొంత నిధులు ఇస్తే ఆ నిధుల ద్వారా ప్రతి గ్రామంలో కూడా అంగన్వాడీ భవనం లేనటువంటి ఊరు లేదనేటటువంటి విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మహిళా సంఘాలకు మనం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం, వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో భాగస్వాములైనారు. సో దీనికి ఆ మహిళా సంఘాలకు బిల్డింగ్లు కూడా ఇవాళ ఎన్ఆర్ఈజీఎస్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకా సీసీ రోడ్లు ఎక్కడెక్కడైతే సీసీ రోడ్లు ఉన్నాయో కొన్ని చోట్ల ఎక్కువైపోయినాయి, ఉన్న ఊర్లలోనే వేసిన వాటి మీదనే వేస్తున్నారు. అట్లా కాకుండా ఎక్కడెక్కడ ఇంతవరకు సీసీ రోడ్లు వేయలేదు, ఏ గ్రామాల్లో
ఇవి వెనకబడి ఉన్నాయి. అటువంటివన్నీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో కూడా ఏ గ్రామంలోనైనా సీసీ రోడ్డు కానీ డ్రైన్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. వచ్చేటటువంటి 2-3 ఏళ్లలో మనం కనుక దృష్టి పెడితే మహబూబ్నగర్ జిల్లాలో అన్ని గ్రామాలు కూడా ఇవి కంప్లీట్ చేసుకోవచ్చు. సో దాని నిజంగా అభివృద్ధిలో ఖచ్చితంగా నా పాత్రని నేను పోషిస్తా. ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా నారాయణపేటలో ప్రోగ్రాంలో కలిసినప్పుడు చెప్పినాం, అభివృద్ధి విషయంలో ఈ జిల్లా అభివృద్ధి కోసం మీరు పాటుపడండి, దానికి తప్పకుండా అందరం కలిసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్దాం. ఇక్కడ భేషజాలు ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదని చెప్పినాం. అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేవు. జిల్లా అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి విషయంలో మా సహకారం కూడా పూర్తిగా అందిస్తాం. ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానం మీరు గెలిచారు. మీ పార్లమెంట్ పరిధిలో కూడా ఒక ఎమ్మెల్యే గెలవలేదు, అదే పక్క పార్లమెంటు రాలేదు ఎమ్మెల్యేలు. ఇప్పుడు రేపు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మీరు ఇంకా అదనంగా పార్లమెంట్ స్థానంతో పాటు ఎన్ని అసెంబ్లీ స్థానాలు గెలవబోతున్నారు? తప్పకుండా వచ్చేటటువంటి ఎన్నికల్లో మంచిగా ఇప్పుడు 7 నా నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు. సరే డీలిమిటేషన్ అయిందనుకోండి, చెప్పలేము 8 అవుతాయా 9 అవుతాయా, వీ డోంట్ నో. నా పార్లమెంటు స్థానంలో మెజారిటీ స్థానాలను గెలిపించుకొచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటా. ఖచ్చితంగా నేను అక్కడ పనిచేస్తా, ఆ విధంగా గెలిపించుకునేటువంటి విధంగా కృషి చేస్తాను. ఇంకోటి నాగర్ కర్నూలు పార్లమెంట్ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలను గెలిపిస్తాం. ఇప్పుడు మొన్న నాగర్ కర్నూలులో కూడా 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో గద్వాల్లో మంచి మెజారిటీ, దాదాపు 20,000 ఓట్ల మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది. అలంపూర్లో నేరోగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక 2-3 వేల ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అట్లే వనపర్తిలో కూడా ఒక 3,000 ఓట్ల తేడా ఉంది. అంటే నాగర్ కర్నూలు కూడా అంతే తేడా ఉంది. ఎక్కువ శాతం నష్టం జరిగిందంటే అచ్చంపేట, కల్వకుర్తి అండ్ కొల్లాపూర్. సో అక్కడ కూడా పనిచేస్తాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున పనిచేసి ఆడ కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. ఆ నియోజకవర్గాల్లో అక్కడ కూడా మెజారిటీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకున్నటువంటి అసెంబ్లీ స్థానాలు గెలిచే విధంగా మొత్తం 14 ఉన్నాయి. రేపు 16 అవుతాయా 18 అవుతాయా తెలియదు. ఎన్నైనా కూడా దాంట్లో మోర్ దాన్ 50% అంటే 60 to 70% స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా మేము కృషి చేస్తాం. ఆ విధమైనటువంటి విధంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తాం. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. ఇది ఈరోజు డికే అన్న గారితో ఇంటర్వ్యూ. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం.